లేదంటారా మీరు కూడా మాట్లాడకండి దయచేసి ఏం మాట్లాడకండి. నాకు బాధ కలగడం ఏంటి? ఎందుకంటే నా కార్లు 7 కార్లు ఉన్నాయి. 7 కార్లు తీసి బయట పెట్టుకున్నాను, కొత్త కార్లు కూడా. వాడు పైన గోడ కొడుతుంటే ఏమండి, నేను అంత దుర్మార్గుని కాదు. నాకు అవసరం లేదండి, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. తీసుకెళ్ళిపోమన్నాడు సార్. ఈయన ఆపేస్తున్నాడండి మస్తాను అలాగ వస్తున్నారు సార్. జగన్ కోసం మా పక్క వాళ్ళు వస్తున్నారు, మస్తారు కానీ బ్రదర్ సార్. ఇదిగోండి చూడండి అలాగ వచ్చేస్తున్నారు, మనం లివర్ మీద పడిపోతున్నారు. అలాగా చూడండి సార్, చూడండి అలాగ వచ్చేసి చాలా చాలా చచ్చిపోతారట ఇక్కడ కూలోళ్ళందరూ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు మాట్లాడారు, మాట్లాడమని చెప్పారు. లాగేస్తున్నారు, లాగేస్తారు చూడండి, చూడండి లాగేస్తున్నారు సార్. ఇది అన్యాయం కాదా చెప్పండి? లాగేస్తున్నారు, అదే లాగేస్తున్నారు చూడండి, అలాగే లాగేస్తున్నారు, అలాగే లాగేస్తున్నారు, తీసేస్తున్నారు. సేమ్ గుండాయిజం చేస్తున్నారు చూడండి. అలా కర్ర అంతా తీస్తారు చూడండి, చూడండి సార్, అలా కర్ర అంతా ఎరిపిస్తారు, తీస్తారు చూడండి. ఫోటో నికాలు తీసేస్తున్నారు చూడండి, అలాగా చూడండి. ఈ మనిషి అలాగే ఇరిపిస్తారు మొత్తం, ఈ మనిషి ఇరిపిస్తారు మనం చూడండి. చెప్పండి సార్, ఏం చేయమని చెప్పండి చూడండి. ఇది మంచిదా? తీసేస్తున్నారు. నేను చెప్పేది మీరెవరు ఆపడానికి? చాలా తప్పు తెలుసా? 9 months అంకల్, 9 months. చాలా తప్పు. కొట్టు చూడు చూస్తాను నేను, కొట్టు చూడు. చాలా తప్పు. నాశనం అయిపోయినందుక దేవుడు ఎలా ఉంటే అలా చూస్తాడు. ఎక్కడి నుంచి వచ్చా కంటే వెళ్ళిపోతారు.
ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి మొదలవ్వారు అదే ప్లేస్ వస్తుంది ఇంకా దీని ప్లేస్ చనిపోయిన రోజు మాకు వెనక నుంచి 3 గజాలు నాది అంటాడు, ముందు నుంచి ఈ స్థలం నాదంటాడు, పక్కన నాదంటాడు. ఎంతమందికో అర్థాలు చూసి తెచ్చారు, ఎక్కడో ఉండిపోయిన పిల్లల్ని తెచ్చారు. అలాంటిది నాకు నా పేరు పురెడ్ల పద్మారెడ్డి అండి. మా హస్బెండ్ పురెడ్డి అప్పారావు రెడ్డి గారు. మేము కన్స్ట్రక్షన్ మొదలెడతామని దిగాము. మార్చ్ 6, 2025లో దిగాము. అయితే అండి ఇంకా అక్కడి నుంచి 3 రోజుల తర్వాత నుంచి పక్కన షేక్ మస్తాన్ వాళ్ళ కుటుంబ సభ్యులు మమ్మల్ని చాలా హరాస్ చేశారు. రోజు 2 రోజులకి గొడవ పెట్టేవారు, పని ఆపేవారు. అయితే అలా 2 రోజులకి ఆపుతున్నా మెల్లి పని చేస్తే మళ్ళీ వచ్చేవారు, ఆపేవారు. తర్వాత వచ్చి ఒక 2 నెలలు అలా చేశారు. ఊరు పెద్దలకు పిలిచాం. ఒక 20 రోజులు అయింది, ఊరు పెద్దలకు పిలిచాం. వాళ్ళు మార్చి 22న వచ్చారు. మార్చి 22న వస్తే వాళ్ళ మాట కూడా ఆయన వినలేదు. వినపోతే వాళ్ళు ఇంకా ఏం చేయలేమని వాళ్ళు ఇంకా లెగిసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ అసలు మేము ఇల్లు కట్టడం మొదలు పెడుతుంటే మళ్ళీ పోలీసులకి వెళ్ళాడు. పోలీసుల దగ్గరికి వెళ్తే మేము కూడా వెళ్ళాం. ఇద్దరము అక్కడ అన్నీ చెప్పాము, అన్ని డాక్యుమెంట్స్ చూపించాం, ఇది కరెక్ట్ అమ్మా అన్నారు. సరే అని వచ్చి వాళ్ళు చెప్పారు. అయినా కూడా వాళ్ళది ఆయన వినలేదు. పక్క షేక్ మస్తాను వాళ్ళ కుటుంబ సభ్యులు వినలేదు. వినపోతే మళ్ళీ ఎన్నిసార్లు మేము కాంక్రీట్ కలుపుతున్నాం స్లాబ్కైనా అన్నిసార్లు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుపడి ఆ కాంక్రీట్ని వేస్ట్ చేసేవారు. వేస్ట్ అవుతుందని రోడ్లు కప్పేసేవాళ్ళం మేము. దాని తర్వాత వచ్చి ఆయన కోర్టుకి కూడా ఆశ్రయించారు. కోర్టుకి మేము వెళ్ళాము. వెళ్తే మాకే అనుకూలంగా వచ్చింది. మళ్ళీ రెండో కోర్టుకి వెళ్ళాడు ఆయన. రెండో కోర్టుకి వెళ్ళినా మళ్ళీ మా అనుకూలం వచ్చింది. అనుకూలం వచ్చినా సరే ఆయన మళ్ళీ పాత మేస్త్రిని కాంట్రాక్టర్ని గొడవపడి ఆయన నేను పని చేయలేనమ్మా ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అంటే ఆయన వదిలిపోయాక మళ్ళీ 2 నెలలు పని అలాగే ఇల్లు అలా ఉండిపోయింది. దాని తర్వాత కొత్త కాంట్రాక్టర్ని మాట్లాడి కొత్త కాంట్రాక్టర్ మనుషులను దింపిన తర్వాత ఆ రోజు గొడవ పడితే ఊరు పెద్దలందరూ వచ్చారు. ఊరు పెద్దలు వాళ్ళు వీళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. అందరూ వచ్చాక కూడా ఆయన కూడా ఆ రోజు వినలేదు. కానీ ఊరు పెద్దలు గట్టిగా చెప్పి వెళ్ళారు. వాళ్ళకి ఇబ్బంది మీరు పెట్టకండి, అన్నీ చూస్తుంటే వాళ్ళవే అన్నీ అనిపిస్తుంది, మీరు నాది అంటారేంటని ఊరు పెద్దల వాళ్ళు గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఒక నెల 15 రోజులు ఇలా పని చేయనిచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి పరదాలు చింపడము, నానా ప్రకారం ఏవో ఇసరడాలు అవి చేసేవాడు ఇంట్లోని. అవి కూడా పట్టించుకోకుండా పనికి ముందుకే మెల్లిమెల్లిగా మేము సాగి ఇవ్వను. దాని తర్వాత జీఎంసీ వాళ్ళని పెద్దవాళ్ళని పట్టుకొని ఆ జీఎంసీ వాళ్ళు దపా ఇంటికి వచ్చి చాలా మమ్మల్ని హరాస్ చేసి వాళ్ళు గోడ ఇరుపుతామని వాళ్ళు, స్లాబ్ ఇరుపుతామని వాళ్ళు. లాస్ట్కి ఇంకా మొన్న 16th మార్చిని వచ్చి 2026ని ఈవినింగ్ 3:50 వచ్చి ఇంత జోరుగా అరిశారు కదండి వాళ్ళు. మేము అది ఇరుపుతాం మా ఇద్దరం భార్యాభర్తలు మమ్మల్ని దాటుకొని మీరు సైట్లోకి వెళ్ళే పని లేదు అనుకొని మేము ఇద్దరం అటు ఇటు నిలబడ్డాము. వెళ్ళనివ్వకపోతే మేము ఇచ్చిన కంప్లైంట్ని ఏమీ మీరు చేయట్లేదు, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మా పిల్లల్ని మా వర్కర్స్ని అని. ఎంత పేదైపడినా వాళ్ళు అలా వస్తూనే ఉండేవారు. 15 రోజులకి ఆయన ఇచ్చేవాడు కంప్లైంట్కి, వీళ్ళు వచ్చేవారు. అయితే సరే అనేసి మేము వెళ్ళనివ్వలేదు మా సైట్లోనికి. వెళ్ళనివ్వకపోతే ఈయన ఇంకా వాళ్ళు స్లాబ్ కట్ చేద్దామని టూల్స్తో ఒక బ్రీఫ్ కేస్తో వచ్చారు. అది చూసి ఈయనకు బాగా షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత ఆయన వెళ్ళనివ్వను, నా ప్రాణాలైనా మీకు ఇది చేస్తాము కానీ మేము వెళ్ళనివ్వము అని బాగా ప్రాధాయపడితే ఆయనకి అక్కడ కొంచెం హెల్త్ ఇదే అయ్యింది. అది చూడగానే టూల్స్ చూడగానే ఆయనకి ఇదే అయ్యింది. హెల్త్ ఇదే అవ్వగానండి ఆయన ఇంకా కొంచెం హాస్పిటల్కి మేము తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళనైతే సైట్లోకి వెళ్ళొద్దని నేను దయచేసి చెప్పాను. వాళ్ళు దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆయన ఇంకా చనిపోవడం నాకు నా కుటుంబానికి మరి నాకు న్యాయం చెయ్యాలి. ఊరు పెద్దలు కానీ జీఎంసీ వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు అందరూ
కలిసి ఈ వైజాగ్లో ఇలా జరిగింది ఇంత ఘోరం అని. ఆయన చాలా నెమ్మది మనిషి. ఆయన్ని అలా చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్కరిని అడగండి, చిన్న పిల్లడు కూడా మాట వచ్చిన పిల్లడు చెప్తాడు అతను ఎలాంటోడని. మమ్మల్ని న్యాయం చెయ్యాలి. నా పిల్లలు 2 ఆడపిల్లలు. గుండె మీద కూడా కొట్టాడండి. మరి 6th డిసెంబర్న వాళ్ళ అన్నదమ్ముడు కొట్టినందుకు మెడ నొక్కేశారు. మా పాప ఏటి అంకుల్ అనుకుని మా అమ్మగారు మధ్యలోకి వెళ్తే అప్పటి నుంచి ఆయన అది కూడా మనసులో పెట్టుకొని చాలా మనస్తాపన పడ్డారు. నా మరికి ఎవరు అంటే ఆయన చాలా చదువుకుని మనిషి అండి, చాలా నెమ్మది. అలా చేయడంతో చాలా ఇబ్బంది పడిపోయారు ఆ రోజు కూడానండి. ఆయన స్లాబులు కూడా డక్కింగ్ లాగేశారండి. ఇలాంటివన్నీ చాలా నానా ఘోరాలు చేశారండి. చాలా పడ్డారండి. విజయం సాధించి ఎలాగో ఇల్లు కడతాను, పాపకు పెళ్లి చేస్తారని. కానీ ఆయన ఇంకా వాడిపోయినట్టుగా వెళ్ళిపోయారండి. మమ్మల్ని న్యాయం చేసి మా ఇల్లు కట్టి మా పాపకు పెళ్లి చేసినట్టుగా నన్ను మాత్రం సాయపడాలి గవర్నమెంట్ కానీ ఇలా ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే, దయచేసి చెప్తున్నాను సార్. నమస్తే, నేను స్మృతి రెడ్డిని. మా నాన్నగారు అప్పారావు రెడ్డి. ఏం చెప్పాలి కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. March 16th ఇన్స్పెక్షన్ జిఎంసి సూర్య గారు వచ్చారు. జిఎంసి వాళ్ళు వచ్చి చాలా ఇది గాడ్ విడిపేస్తారు అది అన్నారు. స్థలం కూడా అదంతా మాది అని చెప్పారు. అది చెప్పిన తర్వాత మా డాడీ మస్తాన్ జ్యువెలరీ వాళ్ళ కుటుంబం అందరూ వచ్చేసి చాలా హరాస్మెంట్ చేశారు. ఆ హరాస్మెంట్ చేసే గాడే అన్నారు. గాడ్ కూడా కాకుండా స్థలం కూడా అన్నారు. అవన్నీ తట్టుకోలేక మా డాడీ గుండెతో చాలా నొప్పితో అలాగ అయిపోయిన తర్వాత వెంటనే హాస్పిటల్ పట్టుకొని వెళ్ళాము. ఆ హాస్పిటల్లో కూడా వెంటిలేషన్లోనే ఉన్నారు. చాలా పోరాడారు ప్రాణాల కోసం. కానీ ఇవాళ నాన్నగారు లేరు. కాకపోతే 1 year నుంచి అవుతుంది. March 6, 2025 నుంచి స్టార్ట్ చేసాం కన్స్ట్రక్షన్. ఇప్పటి వరకు ఏది జరగలేదు. ఎంత హరాస్మెంట్, బ్రిక్స్ వర్క్ కూడా వెళ్ళి పెట్టడానికి కూడా అలౌ చేసేవాడు కూడా కాదు, పడేసేవాడు. చాలా ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అంటే ఘోరం. అక్కడ వచ్చేసి ఎన్నో బూతులు మాట్లాడేవారు. మేము వయసు వాళ్ళు అనే చూసేవాడు కాదు, నచ్చిన బూతులు మాట్లాడేసేవాడు. కుటుంబం అందరు వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ 5 మందులు బ్రదర్స్ కూడా వచ్చేసేవాడు. ఎంత బూతులు అంటే మనకు ఆపేసేవాడు. ఏమనంటే మేము ఎంతమంది ఏం చేస్తాం, మేము చేయగలమని ఫుల్ బ్లాక్మెయిల్ కూడా చేసేవారు. ఆ బ్లాక్మెయిల్ చేసేవారు. అయినా సరే మాది ఒళ్ళి ఒకటే, ఇల్లు కట్టాలి, మా నాన్న కోరిక పెళ్లి చేయాలి, నేను పెళ్లి చేసి కన్యాదానం కూడా చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏం చేయాలి అంటే అలాగ అయిపోయింది మా పరిస్థితి. ఆయన వల్ల ఏమనంటే టార్చర్ రోజు. మీరు నమ్ముతారో నమ్మనా, రోజు జిఎంసీకి, పోలీస్ స్టేషన్కి, అక్కడికి ఇక్కడ న్యాయం కోసం వెళ్ళేవారు. కానీ ఆ న్యాయం ఇప్పటి వరకు వస్తే బాగుండు. కానీ అలా జరిగిందే కాదు. మా నాన్న ఉండేవారు, కాకపోతే నా నాన్న వెళ్ళిపోయారు. మీరైనా న్యాయం చేసి ఆ షేక్ మస్తాన్ కాదు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు అందరూ మాకు చాలా టార్చర్ చేశారు. పిల్లలతో నేను చెప్తాను కాదు, ఇక్కడ క్రాంతి నగర్, ఇక్కడ అందరినీ మీరు కనుక్కోండి. మేము చెప్తామని మీరు నమ్మకం లేదని కనుక్కోండి. వీధి అందరు కనుక్కోండి. అతనికి జ్యువెలరీ గోల్డ్ షాప్ కూడా ఉంది. అక్కడ కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి. అతను ఎవడు, అతను ఎలాంటి వాడు అని కూడా కనుక్కోండి, మీకు తెలిసిపోద్ది. మాకు న్యాయం చేయండి. అందరికీ గవర్నమెంట్కి చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, అందరికీ మాకు న్యాయం చేయండి. మా నాన్న శాంతి కోసం న్యాయం చేయండి. ఇదే నా కోరిక, ఇంకేంటి నా కోరిక లేదు. ఇంకా న్యాయం చేయండి. ఇల్లు అయితే నడిపించండి, అదే చాలు. ఇల్లు అయిపోవాలి, మంచిగా ఇల్లు అయిపోయి గృహప్రవేశం అయిపోతే కలెక్టర్ గారు, కమిషనర్, పోలీస్ అందరికీ చాలా చాలా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అలాగే ఇల్లు కట్టించండి. అదే మా నాన్న కోరిక. పవన్ కళ్యాణ్ ప్లీజ్, చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్, లోకేష్ గారు అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఇదే ఒక కోరిక. ప్లీజ్ ఇల్లైనా కట్టాలి, మా సపోర్ట్ కావాలి. ప్లీజ్ ఈసారైనా సపోర్ట్ చేయండి. ఇంకోటి నా అమ్మకి చెల్లెకి కూడా ఆని రక్షణ ఉంది, అది కూడా సపోర్ట్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను పిల్లి ఉమాని సార్. నా తమ్ముడు
నా నా తమ్ముడు పురెడ్డి అప్పారావు సార్. అది తాతల నుంచి వచ్చిన ఆస్తి సార్. మా పెద్దమ్మలు అందరూ 5 అక్క చెల్లెలకి మా మేనమామ ఇచ్చిన స్థలం సార్ అది. అందులోని మా పెద్దమ్మాళ్ళ ఇంట్లోని షేక్ మస్తాన్ అనే షేక్ మస్తాను అద్దెకి దిగి వాళ్ళకి లోపరుచుకొని ఆ స్థలాలు 2 కొనుక్కున్నాడు సార్. కొనుక్కుంటప్పుడు ఎంత సైట్ కొనుక్కున్నాడో అంతే కదా సార్ అతనిది. మళ్ళీ మా తమ్ముడు మా స్థలంలో కట్టుకుంటప్పుడు ఆ స్థలంలో కూడాను ఆడ జాగా ఉన్నది అని హరారు చేయడం మొదలెట్టారు సార్. అప్పటికి సర్వే వాళ్ళు వచ్చి సర్వే చేశారు, అన్నీ చూసుకొని అంత కరెక్ట్గా ఉన్నది, వాళ్ళ స్థలంలో వాళ్ళే కట్టుకుంటున్నారు అని చెప్పినా సరే ఏం లేదు సార్. చాలా రౌడీవిజం చేసేవారు అన్నదమ్ములందరికీ తీసుకొని వచ్చి. ఇల్లు కడతప్పుడు కూడా స్లాబ్ అది వేసేటప్పుడు కాంక్రీట్ మీద వచ్చి ఎముళ్ళ కూర్చుండిపోయేవాడు సార్. ఏది ఆడోళ్ళు ఉన్నారు అని కూడా చూడకంటాను బండబూతులు తిట్టేవారు. కూర్చొని కట్టనీకంట 3 సార్లు కడిపిన స్లాబ్ కాంక్రీట్ అంతా అలాగే వేస్ట్ చేశారు సార్. వేస్ట్ చేసాడు. తర్వాత తమ్ముడికి చాలా హరారు చేసేవారు. మా తమ్ముడు చాలా డీసెంట్ సార్, ఇక్కడ ఉండేవాడు కాదు. వాడికి చాలా ఇవన్నీ చూసి ఆడికి చాలా మనసంతా ఒకలాగవి. అయినా సరే మా అమ్మగారి కోరిక ప్రకారం ఇల్లు కడతాను అని కడతానని ముందుకు సాగాడు సార్. ముందుకు సాగినా సరే వాడు అసలు ఈ పోలీసు వాళ్ళకి పంపించేసేవాడు మీదకి. వాళ్ళందరూ పోలీసు వాళ్ళ ద్వారా కూడా ఏటి అవ్వకపోతే ఈ సచివాలయం ద్వారా కూడా చాలా ట్రై చేశారు. వాళ్ళు కూడా వాళ్ళదంతా కరెక్ట్గా ఉన్నది కదా, ఎందుకు ఇట్లా హరారు చేస్తున్నారు అని వాళ్ళు కూడాను వచ్చి చూసి వెళ్ళిపోయారు తప్ప ఏటి చేయలేకపోయారు. లాస్ట్లో జీవీఎంసీ ద్వారా మా తమ్ముడు మీద దాడి చేశారు సార్. ఒక గుండా విజయం చేశారని చెప్పొచ్చు సార్ మా తమ్ముడి మీదకి. జీవీఎంసీ పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు మాకు, ఆ ఇల్లుకు ఇది మీరు ఇలాగా గోడ ఆడది ఆ స్లాబ్ ఆడది అని చాలా దీనిగా ఇచ్చేసేవారు సార్. అయినా సరే మా తమ్ముడు అక్కడికి తిరిగి ఎలాగో మెల్లిగా కట్టుకుంటుంటే 16వ తారీఖు సార్, 16వ తారీఖుకి మధ్యాహ్నం 3 గంటల తర్వాత 4 ఈ సమయాన్న జీవీఎంసీ వాళ్ళు ఈ టూల్స్ అవి పట్టుకొని స్లాబ్ ఎరగొడతామని వచ్చేసారు సార్. ఆ టైంలోని మా తమ్ముడికి ఏటి చేయాలో అర్థం అవ్వలేదు. వాళ్ళకి ఆపాడు సార్, మీరు ఈ సైట్లోకి వెళ్ళినందుకు వీలు కాదు అని ఆపారు సార్. ఆపినా సరే వాళ్ళు మాకు మీద నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, పెద్దోళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఎలాగైనాను ఎరగొట్టాలా అలాగా అని చాలా విధంగా ఇచ్చేశారు. ఆ మాటలకి తర్వాత అందులోని ఒక అతను స్వామి మాల్లో ఉన్నారు సార్. మరి అతను ఎవరో తెలీదు, జీవీఎంసీ నుంచే వచ్చానని చెప్పారు సార్. అతనేమో ఏకంగా సైట్లోకి ఇలా చూపించి సగం సైట్లోని ఇలాగా చెయ్యి చూపించి ఇక్కడ దాకా షేక్ మస్తాన్ది అంటప్పటికి మా తమ్ముడు సడన్ మన హార్ట్ స్ట్రోక్ లాగా ఈ గుండె నొప్పుతూ ఏదేటి మొన్నటిదాకా గోడ కోసం నాది అని ఇప్పుడు స్థలం కూడా నాది అంటున్నాడు అని అదొక టైప్ ఆడికి చాలా బాధ అనిపించిందో ఏటో సార్. కొద్దిగా అని అరిస్తప్పటికి ఆడి గుండెలో సడన్ మని నొప్పి వచ్చేసింది సార్. నొప్పి వచ్చి అలా గుండు పట్టుకొని అక్కడికక్కడే అలా కూర్చుండిపోయాడు సార్. చెమటలు కారిపోతే అప్పుడు మేము లేము సార్ అక్కడ, ఆ ప్లేస్లో మేము కూడా లేము. అప్పటికి ఇరుగు పొరుగు చూసి వాళ్ళే గబగబను చెమటలు కారిపోతున్నాడు ఏటి ఇది అనుకొని ఎదురోళ్ళు వీళ్ళందరూ కలిసి వెంటనే అంబులెన్స్ అది బుక్ చేసి అప్పటికి ఈ పెద్ద కూతురు అప్పటికి వచ్చింది. వస్తేప్పటికి అక్కడికక్కడే పెద్ద వాంతి కూడా అయిపోయింది సార్. అప్పటికి వెంటనే వెళ్ళాము. వెళ్తేప్పటికి డాక్టర్ గారు కూడా చెప్పారు, సడన్ ఏదైనా వార్త వాళ్ళకి ఇచ్చారా ఏటా ఇలాగ గుండెలో నొప్పి వచ్చింది ఇతనికి అని డాక్టర్ గారు కూడా చెప్పేశారు. చెప్పేటప్పటికి ఇంకేంటి సార్ అంత కథలాగా అయిపోయింది సార్. అందుకోసమే ప్లీజ్ మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలి సార్. అతనికి ఇలాగ దౌర్జన్యం చేయకుండా వాళ్ళు చిన్న పిల్లలతో ఉన్నారు సార్. మా తమ్ముడికి 2 ఆడపిల్లలు సార్. ఆ షేక్ మస్తాన్కి ఎలాగ చెప్తారో ఏం బుద్ధి చెప్తారు సార్. ఆ షేక్ మస్తాన్ వల్ల ఎప్పటికైనాను మా తమ్ముడు భార్య పిల్లలకి కూడా ప్రాణహాని ఉన్నది సార్. ప్లీజ్ సార్ దయచేసి మా తమ్ముడికి వాళ్ళ పిల్లలకి ఆడతోటి రక్షణ కల్పిస్తారని కోరుతున్నాను సార్. ఇది సార్ ఇంకే
ఇమ్రాన్ అనే వ్యక్తి వచ్చి తర్వాత ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి వచ్చి వార్నింగ్ ఇచ్చాడట సార్ వీళ్ళకి. మేము ఎప్పుడు ఇలా గోండాలు ఇలాగ ఇది మేము శాంతమైన ఫ్యామిలీ సార్. మేము ఇలాంటి గొడవలు మాకు ఎప్పుడు తెలియదు సార్. ఇమ్రాన్ అనే ఒక అతను వచ్చి కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడంట సార్. ఆ ఇమ్రాన్ అనే వ్యక్తికి కూడాను చర్య చేయాలి సార్. అది ఎవరో మాకు తెలియదు.